మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ గారు ఈరోజు మరణించడం చాలా దిగ్భ్రాంతి గురి చేసింది. దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అజిత్ పవార్ గారు ఒక మంచి నాయకునిగా 66 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కూడా 8 సార్లు ప్రజల ఆధారాభిమానంతో ఎమ్మెల్యేగా గెలిచి అనేక పర్యాయాలు మహారాష్ట్రలో మంత్రిగా పనిచేసి మహారాష్ట్ర అభివృద్ధికి ఎనలేని సేవ చేసినటువంటి గొప్ప నాయకుడు అజిత్ పవార్ గారు. అందుకే ఆయనను ముద్దుగా మహారాష్ట్ర ప్రజలు దాదా అని పిలుస్తూ ఉంటారు. కేవలం మాటల్లో కాదు, చేతల్లో తన పనులను చూపేటువంటి అభివృద్ధిని చూపే వ్యక్తి అజిత్ పవార్ గారు. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఒక ప్లాన్ ప్రకారం, ఒక ప్రణాళికాబద్ధంగా ప్రతి ఎన్నికల్లో పోటీ చేసి విజయదుందుబి మ్రోగించినటువంటి గొప్ప వ్యక్తి అజిత్ పవార్ గారు. నరేంద్ర మోడీ గారి మీద ఉన్నటువంటి అభిమానం, ఈ దేశము గత పాలకుల వల్ల ఈ విధంగా నష్టపోయింది. ఇవాళ దేశం ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణంగా తయారవుతుంది, ఇంకా తయారు కావాల్సిన అవసరం ఉంది. ఇది నరేంద్ర మోడీ గారి ద్వారా మాత్రమే సాధ్యమని భావించి ఇలా ఇండియాలో భాగస్వామ్యమై ప్రధాన భూమిక పోషించినటువంటి వ్యక్తి అజిత్ పవార్ గారు. ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి ప్రతి ఆశయం కోసం, ఏ లక్ష్యం కోసం వారు పరితపించారో ఆ లక్ష్యాన్ని చేరుకునే విధంగా ఆయన అభిమానులకు, ఆయన కుటుంబ సభ్యులకు ఆ ధైర్యాన్ని, ఆలోచనను కల్పించాలని చెప్పి ఆయన కుటుంబానికి, వాళ్ళ కుటుంబాలకు, వాళ్ళ బంధుమిత్రులందరూ కూడా, ఆయన అభిమానులందరూ కూడా మనోధైర్యం కల్పించాలని చెప్పి ఆ భగవంతుని వేడుకుంటా ఉన్నాను.